శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మకర రాశి వారికి కుజుడు పాపగ్రహం అవుతాడు. అటువంటి కుజుడు 6వ స్థాన సంచారం చేయడం వల్ల ఇది జాతకుడికి శత్రువులపై విజయాన్ని, కోర్టు సమస్యలున్న పరిష్కారం అవుతాయి. అప్పులు ఏమైనా ఉంటే దాని నుంచి బయటపడతాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం లభిస్తూ ఉంటుంది. ఏదైనా కాంపిటీషన్లో సక్సెస్ సాధిస్తూ ఉంటాడు. అయితే తన పరిహారం అంటే 6వ స్థానం బుధుడి యొక్క స్థానంలో శత్రుస్థానంలో ఉండడం వల్ల ఫలితాలు మరింత తొందరగా రావాలి అంటే కంప్లీట్గా ఈ ఉద్యోగపరమైన సమస్యలున్నా, రుణ సమస్యలున్నా, వివాహ సమస్యలున్నా కూడా ఈ కుజగ్రహ పరిహారాన్ని చేసుకుంటే తొందరగా అవి పరిష్కారం అవుతాయి. ఎవరైనా కొంతమంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఉన్న వాటి నుంచి బయటపడడం జరుగుతుంది. అంటే 6వ స్థానం అనేది రోగస్థానం. 6 నుంచి 8వ దృష్టితో కుజుడు పాపిగా మకర రాశిని వీక్షించడం వల్ల ఏదన్నా కొద్దిగా హాస్పిటల్లో చేరడం కానీ, ఆపరేషన్లు కానీ అవి అనుకూలంగా సక్సెస్ఫుల్గా మారాలంటే మరి ఒకే ఒక చిన్న పరిష్కారం ఏంటంటే, మరి మీరు ఎస్పెషల్లీ మంగళవారం రోజు కుజహోరలో ఏదైనా ఒక సుబ్రహ్మణ్య స్వామి అయితే బెటర్. ఆంజనేయ స్వామి కూడా ఓకే, కానీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో స్వామికి అభిషేకం చేయవలసి ఉంటుంది. అంటే కుజుడు అగ్నితత్వ గ్రహం. ఈ అగ్నితత్వ గ్రహాలకి అభిషేకం చేయడం వలన అవి శాంతించడం జరుగుతూ ఉంటుంది. సో దేనితో మనం అభిషేకం చేయించాలంటే ప్రధానంగా మరి సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపం కాబట్టి తేనె ఇంపార్టెంట్. తేనె, అలాగే బెల్లం పానకం, ఈ చలిమిడితో అంటే కొద్దిగా పలసగా చలిమిడి చేయవలసి ఉంటుంది. అభిషేకాన్ని వీలుగా చలిమిడి, ఇవి కొన్ని 5 రకాల ద్రవ్యాలతో ఇవి ఇంపార్టెంట్గా ఉంటుంది. వాటితో అభిషేకం చేయించి ఫైనల్గా ఎర్ర చందనం, అంటే దొరకడం కష్టం, బట్ ఏదైనా ఎర్ర చందనంగా భావించి ఆ ఎర్ర చందనంతో కూడా స్వామివారికి అభిషేకం చేసి ఆ ఎర్ర చందనం తిలకంగా, అంటే ఇప్పుడు మార్కెట్లో కూడా దొరుకుతుంది, దాన్ని తిలకంగా మీరు ప్రతిరోజు నుదుటిన అంటే ఎర్ర చందనాన్ని తిలకంగా ధరించడం వల్ల నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఏదో రూపంలో మీరు పూజ చేసుకుంటే కంప్లీట్గా ఈ సమస్యలు మీకు ఇప్పుడు అంటే కుజుడు 6వ స్థానంలో ఉండగా ఇవి మీకు శీఘ్రంగా పరిష్కారం అవుతుంది. ఎంత పెద్ద అప్పున్నా తీరిపోతుంది, ఎంత పెద్ద కోర్టు సమస్య అన్నా పరిష్కారం అవుతుంది. అది ఒకటి. దాంతోపాటు శని కూడా 3వ స్థానంలో వక్రించున్నాడు. ఇది కూడా మీకు ప్రోగ్రెస్ స్థానం. 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్న గ్రహాలు ఎప్పుడు జాతకుడికి ఇంప్రూవ్మెంట్ ఇస్తూ ఉంటాయి. అంటే 3 ప్రారంభం, 6 ప్రయత్నం. ఈ 3వ స్థానంలో కూడా శని భగవానుడు వక్రగమనం ఉండడం వల్ల పరీక్షిస్తుంటాడు. ఇవ్వాలా వద్దా అని పరీక్షిస్తుంటాడు. అటువంటి శని భగవానుడికి మీరు ముందుకు తీసుకెళ్లాలంటే మాత్రం ఎస్పెషల్లీ గురువారం రోజు శనిహోరలో ఏదైనా చెరువులో, చేపల చెరువులో, ఏదైనా నదో చేపలున్న ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి చేపలకి ఈ గోధుమ పిండి ఉండలుగా తయారు చేసి ఆ ఉండలు చేపలకి ప్రసాదంగానో, నైవేద్యంగానో, ఫీడ్గానో ఆహారంగా వేయడం వల్ల మంచిది. ఇంకా లేదు, చేపల చెరువులో ఉన్న వాళ్ళకి చేపల ఫీడ్ వేసినా పర్వాలేదు. ఈ విధంగా మరి చేపలకి మీరు గురువారం రోజు శనివారంలో ఫీడ్ చేయడం వల్ల మీ పనులు కొంతవరకు ముందుకెళ్తాయి. అయితే కంప్లీట్గా ఇప్పుడు కూడా మీరు శని యొక్క అనుగ్రహం పొందాలంటే మరి బిఫోర్ సన్ రైజ్ లెగవలసి ఉంటుంది. అప్పటి నుంచి మీరు ఆ ప్రయత్నం ప్రారంభించడం వల్ల అది మరింత తొందరగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఈ 2 గ్రహాలు మీకు ప్రసన్నం చేసుకుంటే మిగతా ఆటోమేటిక్గా ఉన్నది. ఈ మధ్యన ఈ మకర రాశి వారికి శత్రువులు బాగా పెరిగిపోతున్నారు. వాటి నుంచి బయటపడాలంటే మరి మంగళవారం రోజు మీ ఫ్రెండ్స్గా ఎవరైనా ఉంటే వాళ్ళకి చక్కగా ఏదన్నా మంచి ఈ ఇంట్లో ఒకసారి వాళ్ళకి
భోజనానికి పిలిచి ప్రధానంగా కందిపప్పు నెయ్యి సాంప్రదాయంగా భోజనం పెట్టడం వల్ల చక్కగా మీకు ఈ శత్రువుల బాధ తగ్గిపోతూ ఉంటుంది. అలాగే చిన్న చిన్న అప్పులు లాంటివి ఏమన్నా ఉంటే వాటిని తీర్చడం వల్ల కూడా మీకు తొందరగా ఈ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.